శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మైలసముద్రం గ్రామంలో బాబు వచ్చాడు పింఛన్ పెంచాడు కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ యువ నాయకుడు దాపినినేని ఉపేంద్ర పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులతో పండుగ వాతావరణం నెలకొంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 7,000 రూపాయలు ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పెను సంచలనం ఏంటంటే 7,000 రూపాయలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తా అన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. అదే విధంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వృద్ధులను, వికలాంగులను, వితంతులను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అదే విధంగా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జూలై 1వ తారీఖున పింఛన్ల పండుగ కార్యక్రమం అనేది విధంగా జరుగుతూ ఉంది. అదే విధంగా ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసినట్టుకు వెనక్కి తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదని, ఇది ఒక పెన్ను సంచలనమని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 30 సంవత్సరాలు ఉంటాడు, ముఖ్యమంత్రిగానే ఉంటాడు, పెన్షన్లు పెంచుతూనే ఉంటాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాబు వచ్చాడు, పింఛన్లు పెంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించు, ఈ రోజు ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పింఛన్లు పెంచినటువంటి ఏకైక వ్యక్తి, శక్తి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ విధంగా తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.